గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 85వ శ్లోకానికి విపుల భావాన్ని గురువులు, భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. తనకును దాపరించని పదములతాపు అశోక చెట్టుకున్ పనుగొనెనంచు శంకరుడు భామము చెందినకో. విభవముతో నిన్నుచు మనోహరం మగుచు నిత్యము లత్తుక కాంతి మించు నెగడు నీదు పాదములటన్ నిరతము భజింతు పార్వతీ. మనమున తల్చెదన్ నిను అపార ప్రియముగమమ్ముగాచవే. సౌందర్యలహరిలోని 85వ శ్లోకం యొక్క తెలుగు అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలించాము. అంతేకాకుండా ఆ జగదమ్మ, ఆ పార్వతీదేవి నిత్యము మనల్ని రక్షిస్తూ ఉండాలి, ఆవిడ్ని మనము నిత్యము మనస్సులో తలుచుకునే విధంగా మనకు అవకాశాన్ని కలిగిస్తూ అలాగా నిత్యము తలుచుకుంటూ ఉండడం వలన, ఆ పుణ్య ప్రణము వలన నిత్యము అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉండాలి అనేటువంటి ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాం. సౌందర్యలహరిలోని 85వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. నమో వాకం భ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలతకవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే. పశూనామిసానం ప్రమదవన కంకేలితరవే. అమ్మా పార్వతీదేవి, ఏ నీ యొక్క పాదపద్మముల తాపునకు నిరంతరము అశోక వృక్షములు నిరీక్షిస్తూ ఉంటాయి, అటువంటి పాదముల తాడను తనకు లభించలేదు అని చెబుతూ శివుడికి అశోక వృక్షము పైన అసూయ కలిగినది అని ఈ శ్లోకంలో తెలియజేశారు శంకర భగవత్పాదులు. అమ్మవారి యొక్క పాదముల వైభవాన్ని, ఆ పాదముల ధ్యానము, ఆ పాదముల సేవ వలన కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫలాలను మనకి గత శ్లోకాలలోనే శంకరులు తెలియజేసి ఉన్నారు. ఈ శ్లోకంలో పరమ పతివ్రతా స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క పాద తాడన ఫలితాన్ని గురించి తెలియజేస్తున్నారు శంకరుడు.
దోహద శాస్త్రము అనే గ్రంథంలో కనిపించేటువంటి కొన్ని వాక్యాలను ఆధారంగా చేసుకుంటూ పాదహత ప్రమదయా వికసితి అశోక అనేటువంటి ఆ వాక్యాలు మనకి దోహద శాస్త్రము అనే గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. దోహద శాస్త్రము అంటే మనకి వృక్షశాస్త్రం లాగా వృక్షములు మనము ఆశించిన విధముగా పెరగాలి అనేటువంటి అవసరము కొద్ది అలాగ పెరగడానికి దోహదపడేటువంటి విషయాలను ఆ శాస్త్రంలో తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఆ శాస్త్రంలో అశోక వృక్షములు చక్కగా పండగా పెరగాలి అంటే ప్రతివ్రత శిరోమణుల యొక్క పాదముల తాపు వారికి తగలాలి అన్న విధంగా ఆ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఒక చక్కటి సన్నివేశాన్ని రచిస్తూ శంకరుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనకి అందిస్తూ అంతర్లీనంగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి తెలియజేసే విధంగా ఈ శ్లోక రచన చేశారు శంకరుడు. అశోకము అంటే శోకము లేనిది అని అర్థం. నిజంగా శివుడు కూడా అటువంటి వాడే, అశోకుడు అంటే శోకము లేనివాడే. అంతేకాకుండా శివుడు పాశముక్తుడు కూడా. పాశబద్ధస్తదా జీవ పాశముక్త సదాశివ అనేటువంటి భావంతో గ్రంథాల్లో మనకి కనిపిస్తూనే ఉంటుంది సదాశివుడి గురించి. జీవుడు అనేటువంటి వాడు నిత్యము పాశబద్ధుడుగా ఉంటాడు. ఆ పాశము నుండి మనం విముక్తి చేయగలిగేవాడు ఆ సదాశివుడు, లేక ఎటువంటి పాశములతో బంధము లేనివాడు సదాశివుడు అన్న విధంగా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అశోక వృక్షానికి శివుడికి కాస్త సామీప్యత కనిపిస్తూ ఉన్నా సరే అశోక వృక్షమునకు లభించేటువంటి అదృష్టము శివుడికి లభించట్లేదు అని శివుడు బాధపడుతున్నాడట. అశోక వృక్షానికి లభించేటువంటి అదృష్టము ఏమిటి, అంత అదృష్టము శివుడికి లభించకుండా ఉండేది ఏమిటి అని మనము ఆలోచించగలిగితే పద్మిని స్త్రీ జాతిలు పతివ్రతలు అయినటువంటి స్త్రీల పాద తాడనము వలన అశోక వృక్షములు వికసించును అని దోహద శాస్త్రములు తెలియజేసిన విధముగా అమ్మవారి ఉజ్వలవనంలో ఉండేటువంటి అశోక వృక్షములకు అమ్మవారి పాద తాడనము జరుగుతున్నది. అమ్మవారి యొక్క పాద తాడనము లభించినటువంటి అశోక వృక్షములు ఎంతో సంతోషంతో అవి సమృద్ధిగా పెరుగుతున్నాయిట. అటువంటి పాదతాడనము ప్రణయపూర్వక సన్నివేశాలలో కూడా తనకి దొరకటము లేదే అనేటువంటి విధంగా శివుడు కాస్త కిణుకపోనేడు, కాస్త అలిగేడు. ఈ విధముగా ఈ అలక పూర్వకముగా అతనికి ఈ విషయంగా శివునకు అశోక వృక్షములపై అసూయ కలిగింది అనేటువంటి ఒక అద్భుతమైన సన్నివేశంతో ఈ శంకరులు ఈ శ్లోకాన్ని రచించారు. అసూయత్యత్యంతం యదపి గణనాయ స్పృహయతే అని అన్నారు. వెంటనే మూడవ పాదం అయిన వెంటనే నాలుగో పాదంలో చెప్పారు పశూనా మీసానం అంటూ పేర్కొన్నారు. ఎందుకు ఈ విషయాన్ని మనం ప్రస్తావించవలసింది వచ్చింది అంటే పరమశివుడికి అసూయలు, ఈర్ష్యలు, కోపము లాంటి విషయాలు అతను దూరంగా ఉంటాడు. నిత్యము ఆయన ఎప్పుడూ కూడా ఆయన ధ్యానంలో ఉంటూ ఈ లోకము గురించి పట్టించుకోనటువంటి విషయాల్లో ఉండేటువంటి ఆ శివుడికి అశోక వృక్షాలంటే అసూయ అని తెలియజేయడము కొంచెము మనకి కూడా ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. శంకరుడు కవితా ధోరణిలో ఆయన ఒక అద్భుతమైన సన్నివేశాన్ని కల్పించుకుంటూనే ఇక్కడ
పరమశివుడికి అసూయ ఉన్నది అని చెబుతూనే వెంటనే ఆ విధంగా శివుడికి అసూయ ఉన్నది అని చెప్తున్న విషయంలో ఆయన ఒక అద్భుతంగా చేస్తూ తన కవితా స్ఫూర్తిని మరొకసారి ప్రదర్శించుకుంటూ ఆయన అన్నారు అక్కడ పశూనామిశానం అని అన్నారు. శివుణ్ణి పశూనాం అనేటువంటి విధంగా ఆయన ఈ శ్లోకంలో సంబోధించారు. సామాన్య మానవులకు ఉండేటువంటి అసూయ అనేటువంటి లక్షణాన్ని శివుడికి ఆపాదిస్తూనే శివుణ్ణి ఈ శ్లోకంలో మాత్రము పశునామని సంబోధించడంలో శంకరుడి యొక్క కవితా స్ఫూర్తి, మనకి కవితా నైపుణ్యత ఇక్కడ ఒకసారి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఉండేటువంటి ఏ చిన్న అనుమానమైనా సరే, ఏంటి శివుడంతటి వాటికి అసూయ అని చెప్పారు, చెప్పు కదా అనేటువంటి భావనని వెంటనే నివృత్తి చేస్తూ ఈ పశునామన్న పదం వాడడం వల్ల ఆయనకి ఆ అపవాదు కానీ ఆయన ఉండేటువంటి కవిత చాతుర్యం మీద మనకు ఉండేటువంటి అనుమానం కూడి నివృత్తి కలిగే విధంగా ఈ పశునామన్న పదాన్ని ప్రయోగించడము ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క పాద తాడనము లభించాలి అంటే ఎంతో అదృష్టము ఉండాలి. అటువంటి పాదతాడనము అశోక వృక్షాలకి లభిస్తున్నాయి అంటే అవి ఎన్ని జన్మల తప ఫలము కదా అని మనం గ్రహించుకోవచ్చు. అంతేకాకుండా అటువంటి పాదతాడనము కోసము శివుడు నిరీక్షిస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే, శివుడంతటి వాడు ఆ పాదతాడనము కోసము నిరీక్షిస్తున్నాడు నాయన. పాదతాడనము లేక పాద సేవ గురించి మనకు ఎంత అదృష్టము లేకపోతే అటువంటి పాదసేవ చేయాలి అనేటువంటి భావన కానీ, పాదసేవ చేసేటువంటి అదృష్టము కానీ మనకు లభిస్తుంది. అటువంటి అదృష్టాన్ని మీరు వదులుకోకండి. అటువంటి అదృష్టం కోసం మీరు వేచి ఉంటూ నిరంతరము పరితపిస్తూ ఆ అదృష్టాన్ని మీరు ఒకవేళ వచ్చిందంటే మీరు తప్పకుండా దాన్ని వినియోగించుకుని మీ జన్మను సార్థకము చేసుకోండి అన్న విధంగా అంతర్లీన భావముతో శంకరులు ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించుకోవాలి. అంతేకాకుండా గురువు గారు శిష్యుడి యొక్క జ్ఞానానికి, శిష్యుడి యొక్క ప్రవర్తనకి సంతృప్తి చెందిన వాడైనటువంటి వాడి గురువు తన పాదాన్ని శిష్యుడి శిరస్సుపై ఉంచుతాడు. అదే గురు పాద మస్తక సంయోగము అంటారు. అలాగా గురువు పాదము తగిలినటువంటి శిరస్సు మీద తగిలినటువంటి శిష్యుడికి ఆత్మజ్ఞానము వికసిస్తుంది అని తెలియజేసుకుంటున్నారు, గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీల యొక్క పాద తాడనము వలన అశోక వృక్షములు ఎలాగ వృద్ధి చెంది ఎలాగ వికసిస్తూ ఉంటాయో, గురువు యొక్క పాద తాడనము వలన శిష్యువు యొక్క ఆత్మ జ్ఞానము లేక జ్ఞానము వికసిస్తుంది అన్న సందేశాన్ని ఇక్కడ అంతర్లీనంగా తెలియజేస్తూ శంకరులు ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించుకోవాలి. లలితా సహస్రనామంలోని చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అనేటువంటి నామము గురుమండల రూపిణి అని, గురుమూర్తిభి అనేటువంటి లలితా సహస్రనామాలను ఈ శ్లోక భావానికి మనము అన్వయించుకోవచ్చు. ఈ శ్లోకమునకు యంత్రముగా ఒక దీర్ఘ చతురస్రాన్ని నిర్మించుకొని ఆ దీర్ఘ చతురస్రంలో రం అనే బీజాక్షరాన్ని 6 పర్యాయములు లిఖించుకొని ఈ యంత్రమును బంగారు రేకు లేక రాగి రేకులపై లిఖింపజేసుకొని ఈ యంత్రాన్ని 12 దినములు ఎర్రని పువ్వులతో పూజిస్తూ ప్రతిరోజు పాలపాయసము, తేనె మొదలైనవి నైవేద్యముగా సమర్పించుకొని 12 దినములు అయిపోయిన తర్వాత నా శరీరమును ధరించిన వారి సకల భూత బాధ నివృత్తి కలుగుతుంది అని గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 85వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి.
ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.